హలో నమస్తే వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ వచ్చి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వచ్చేసరికి మన వైజాగ్‌లో లైట్ హౌస్ ఫెస్టివల్ అయ్యిందండి. ఈ జనవరి 9, 10 తారీఖులో మనకి లైట్ హౌస్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్‌కి చుట్టుపక్కల చాలామంది విజిట్ అయ్యారు. అలాగే మన వెంకయ్య నాయుడు గారు కూడా వచ్చారు. ఫెస్టివల్‌కి ఎంతోమంది వీఐపీస్ కూడా వచ్చారు. వీఐపీస్ అండ్ వీఐపీస్ కూడా అయ్యారు. మనకి ఇది ఇండియాలో మనకి మూడోసారి అవ్వడం ఈ వైజాగ్ ఫెస్టివల్ లైట్ హౌస్ ఫస్ట్ టైం నేను వెళ్ళడం, ఎప్పుడు కూడా చూడలేదు. ఈసారి మాత్రం చాలా బాగా జరిగింది. ఎక్సలెంట్‌గా ఉంది. మనకి ఇది జిఎంఆర్ గార్డెన్‌లో పెట్టారు ఈ లైట్ హౌస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్‌కి వచ్చేసరికి మనకి వడా పార్క్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో వచ్చేసరికి ఇవ్వలేదు, వెహికల్స్ మాత్రం ఇచ్చారు. తర్వాత ఎంట్రన్స్ వచ్చేసరికి సెకండ్ ఎంట్రన్స్‌లో మనకి వడా పార్క్ ఎంట్రన్స్ నుంచి ఇచ్చారు. అలా ముందుకెళ్తూ మనకి స్టార్టింగ్ నుంచి అలా చూద్దాం రండి. ఇంకెందుకు రండి, వెళ్దాం ముందుకి. ఈ ఫెస్టివల్స్ కూడా ఎంతో పోలీస్ బందోబస్తు అంతా వచ్చిందండి. ఎంట్రన్స్ చూసిన లైఫ్ అంబియన్స్ మొత్తం అంతా బాగుంది. మనకి వడా పార్క్ లేఅవుట్లో పెట్టారు, బాగుంది. అలా మనకి స్టార్టింగ్ వెళ్ళగానే ఎంట్రన్స్లోనికి మనకి ఫుడ్ స్టాల్ అండ్ కొన్ని సంబంధించిన మన ఇండియాలో ఉండే అంటే ఖద్దర్ లాంటి బట్టలు కానీ, లేదంటే అండ్ చెక్క బొమ్మలు లాంటివి కానీ ఇంకా చాలా ఉంటాయి. అలాగే మన మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని శతకాల బుక్స్లు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అలా ముందుకెళ్ళి చూద్దాం రండి ఇంకా ఏమేమి ఉన్నాయో. మన ఓవరాల్ ఇండియాలో అన్ని కంట్రీల నుంచి చోలా బటర్ అండ్ పూరి నార్మల్గా దొరుకుతుంది. చోలా బటర్ అనేది మనకి ఎక్కువ మన వైపు దొరకదు, అటువైపు దొరుకుతుంది. మనకి గుజరాత్ అటువైపు దొరుకుతుంది, మన వైపు అది. బట్ బాగుంది. ఈసారి మాత్రం చాలా బాగా చేశారు. చుట్టుపక్కల అందరూ కూడా బాగానే విజిట్ అయ్యారు ఫెస్టివల్కి. అలా ముందుకెళ్తూ ఉంటే డప్పుల వాద్యాలతో ఇంకా ముందుకు అలాగే వెళ్తూ ఉన్నాం. చూద్దాము ఒకసారి ఏముండదు. ఇంకా ఛాయాచిత్రాల బొమ్మలు కానీ, అలాగే లస్సీ ఇంకా చాలా ఇస్తున్నారు. కొత్తగా ఒక ఫార్మింగ్ కూడా వచ్చింది. ఫార్మ్ ఫ్రెష్ అనేవాళ్ళు రుద్ర ఫార్మ్ ఫ్రెష్లు కూడా కొత్తగా లాంచ్ చేశారు. అది కూడా వాళ్ళు కూడా విజిట్ అయ్యారు. వాళ్ళది పెందుర్తిలో ఉందండి. కొత్తగా బ్రాంచ్ అనేది మన వైజాగ్లో పెట్టారు ఫ్రెష్ ఫార్మింగ్. ఒకసారి అది కూడా అలా చూసుకుంటూ ముందుకు అలా నడుద్దాము. అలా ముందుకెళ్ళగానే అక్కడ డప్పుల వాద్యాలతో ఎంట్రన్స్ వెల్కమ్ చెప్తున్నారు. ఇలా లోపలికి ఎలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే అక్కడ పెద్ద స్టేజ్ వేసి మన కల్చర్, ఇండియా కల్చర్ ఏ విధంగా ఉంటుంది అన్ని కల్చర్ సంబంధించింది ఒకటి కూడా చేస్తున్నారు. బాగుంది. ఇక్కడ సాంగింగ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఒక గంట అలాగే ఎంజాయ్ చేస్తూ ఒక 2 నిమిషాలు అలా ఉందాము. ఇక్కడ కూడాను మన కల్చర్ గురించి ట్రాప్ వాకింగ్ అన్నీ చేస్తారు. చూద్దాము. అలా చూస్తూ ఏముందో ఒక లుక్ వేద్దాం. అలాగా ఎవరు వచ్చినా చాలామందికి కూర్చోడానికి చైర్లు కూడా వేశారు. ఇక్కడ బాగుంది. ఈసారి మాత్రం చాలాసారి ఫస్ట్ టైం, బట్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నేను ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి అదే ఫస్ట్ టైం వెళ్ళడం ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ వైజాగ్లో జరగడం అప్పుడు. అండ్ ఇంకెందుకు రండి, ఇంకా ముందుకు వెళ్దాం. చూద్దాం అలా నడుచుకుంటూ. ఇక్కడ 2 ఎంట్రన్స్లో ఉన్నాయి. మనకు 2 ఎంట్రన్స్లే ఉంది. ఇంకోటి వీవైపీ ఎంట్రన్స్లో మాత్రం మనం వెళ్ళవచ్చు. పెద్ద వీఐపీస్ అండ్ వీవైపీస్ మాత్రం అలా చేస్తారు. అది ఫ్రంట్ ఎంట్రన్స్. అటువైపు ఇటు మన ఉన్న సెకండ్ ఎంట్రన్స్లో చూద్దాం. మనం 1, 2 ఎంట్రన్స్లో చూద్దాము. అలాగే వెళ్ళి ఇప్పుడు వచ్చారండి. ర్యాప్ వాకింగ్ చేస్తున్నారు. బాగుంది. దాని తర్వాత మనకి హిందీ సాంగ్ ఒకటి మనకి వేస్తారు, మన ఇండియన్ సాంగ్ ఒకటి చూద్దాం. అలాగను
ర్యాప్ వాకింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మన కల్చర్ని అనేది చూపిస్తున్నారు. మన ఇండియా కల్చర్ ఎలాగుంది, పొట్టు ఆల్మోస్ట్ మనం టోటల్ శారీలో నుంచి కానీ ఓవరాల్ మన కట్టుబొట్టు ఎలాగుందని చూపిస్తున్నారు. మొత్తం కలిపి మన ఇండియన్ కల్చర్ని చూడండి. అలా చూద్దాం. ఇంకను మన కల్చర్ని చూపించినందుకు కనుక ఇక్కడతో వీడియో అనేది ఎండ్ అయిపోయిందండి. మళ్ళీ రీబ్యాక్ అనేది వచ్చేసాను. నచ్చినట్టుగా ఆల్మోస్ట్ 12 అయ్యింది ఇంటికి వచ్చినది. అలా రీచ్ అయ్యి గంటసేపు అలా కూర్చున్నాను. కానీ బాగా జరిగింది, చాలా బాగుంది. మనకి లైట్ హౌస్ ఫెస్టివల్ చాలా బాగుంది. మన వైజాగ్లోనే ఆర్కే బీచ్ దగ్గర పెట్టింది. నాకైతే నచ్చింది. అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో ఎవరెవరు చూసారో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ఉంటాను. జై హింద్, జై ఆంజనేయ స్వామికి.